సో మీ ఎంటైర్ ఫిల్మ్ జర్నీలో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏమన్నా షేర్ చేస్తారా? అంటే అసలు గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటే నా ఇప్పుడు ఏదన్నా సరే సినిమాల మీద ఉండాలి. ఆ పెళ్లిసందడి అనేది గేమ్ చేంజింగ్ అంతే కదా. డెఫినెట్గా 100%. ఎందుకంటే అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ, దాని తర్వాత అసలు ఇంకా చూసుకోకుండా వెళ్ళింది. అప్పటి వరకు అటు ఇటు ఉండేది. అంటే ఏంటి ఆమె ఇద్దరు హీరోలు, అప్పుడే తాజ్మహల్ వచ్చింది, సెటిల్ అవుతామా లేదా అనుకున్న టైంలో ఒక్కసారి గేమ్ చేంజ్ చేసి పడేసింది పెళ్లిసందడి. ఓకే. ఎస్, అది మాత్రం అక్కడి నుంచే ఇంక నేను వెనక్కి తిరిగి చూసుకోవాలనుకుంటా. కొన్ని సినిమాలు ఫ్లాప్లో ఉన్నాయి, కొన్ని సినిమాలు ఇదే ఉన్నాయి. బట్ ఏదైనా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన సినిమా, లేడీస్ కానీ లేడీ ఫ్యాన్స్ కానీ అప్పుడు రావడం, ఒక ఫ్యామిలీ మ్యాన్గా అవడం అనేది పెళ్లిసందడి. ఓకే. సో ఇప్పుడు రిలీజ్లో ట్రెండ్ నడుస్తుంది కదా, మొన్న ఖడ్గం రిలీజ్ అయింది సార్, సూపర్ రెస్పాన్స్ యాక్చువల్లీ. చాలా కానీ బాగా మా అందరికి ఎప్పటికీ కూడా పెళ్లిసందడి మళ్ళీ రిలీజ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. డెఫినెట్గా నాకు అనిపిస్తుంది అది. బట్ ఇప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి, కాబట్టి చూస్తారా లేదా అని చేయాలనిపిస్తుంది. ఆ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. డెఫినెట్గా ఆ సాంగ్స్ కానీ ఇప్పటికి చాలామంది ఆ సాంగ్స్కి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ సినిమా చేస్తే బాగుంటుంది, నాకు కూడా అనిపిస్తుంది. మాకు ఇంకొకటి అనిపిస్తుంది సార్, ప్రేయసి రావే మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్ కరెక్ట్ ఫిలిం ఏమో ఎలా కనెక్ట్ అలాగంటే ఆహ్వానం కూడా చేయాలి. ఆహ్వానం కూడా అప్పుడు అది మరి ఎవరైతే పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారో విడాకులు తీసుకునేటప్పుడు కూడా అలాగే చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అనేది కొత్త థాట్ అది. అవును. ఎందుకంటే నలుగురిని కలిసి మనం మ్యారేజ్ నలుగురికి కార్డులు పంచి నలుగురు వచ్చి ఆశీర్వదించినప్పుడు విడిపోయేటప్పుడు కూడా మీకు నలుగురు వచ్చేసేసి విడిపోండరా అని చెబితేనే అనే పాయింట్ ఉంది చూడండి. ఇట్స్ వండర్ఫుల్ పాయింట్ అయింది. పాయింట్ ఏంటి సార్, ఆహ్వాన పత్రిక కూడా దాని మీద మనం ఆహ్వానం అంటే ఆ సబ్జెక్ట్ అంటున్నాను. ఆ మూమెంట్ అట్లా మంచి మంచి సినిమాలు ఉన్నాయి.